మా చూడండి 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఎర్త్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఏం జరుగుతుంది? If there was no gravitational force on the earth, then it would be very difficult for us to walk, stand or jump. ఇవేమి మనం చేయలేము. 6th క్వశ్చన్. Name the energy conversion involved in the following processes. A burning candle. క్యాండిల్ వెలకడం అనేది ఏంటిది? ఫస్ట్ అది దేంట్లో నుంచి దేంట్లో కన్వర్ట్ అవుతుంది చూడండి. కెమికల్ ఎనర్జీ, getting converted to light and heat energy. అంటే క్యాండిల్ బర్న్ అయ్యేటప్పుడు ఫస్ట్ అది కెమికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. తర్వాత బి, మ్యూజిక్ ప్లేయింగ్ ఆన్ టెలివిజన్. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ ఎనర్జీగా మారుతుంది? కరెంట్ని యూజ్ చేస్తాం కదా, ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ getting converted to light and sound energy. Okay, next third one, అదే నెంబర్ సి. 6th క్వశ్చన్లో సి. ఏ బస్ రన్నింగ్ ఆన్ పెట్రోల్తో రన్ అయ్యే బస్సు. పెట్రోల్తో రన్ అయ్యే బస్సు ఏంటిది? హీట్ ఇస్తుంది కదా. పెట్రోల్ అనేది హీట్ ఎనర్జీ అన్నమాట. హీట్ ఎనర్జీ converted into mechanical energy. Next D, heating water in electric kettle. అంటే ఫస్ట్ అది దేని ఏ ఎనర్జీ యూజ్ చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఏ ఎనర్జీ అవుతుంది? వాటర్ని బాయిల్ చేయడం, హీట్ ఎనర్జీ. కన్వర్టెడ్ into heat energy. Okay, write neatly. నెక్స్ట్ 7th క్వశ్చన్ రాసుకుందామమ్మా. వాట్ డిఫరెంట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు కన్జర్వ్ ఎనర్జీ ఎట్ హోమ్. వాట్ డిఫరెంట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు కన్జర్వ్ ఎనర్జీ ఎట్ హోమ్. మనం ఇంటి దగ్గర ఎనర్జీని ఎలా మెజర్ చేయగలం, ఎలా తగ్గించవచ్చు? మనం యూజ్ చేసే కరెంటుని మనం ఇంట్లో ఎలా తగ్గించవచ్చు? ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుందాం. 5th క్వశ్చన్ రబ్ చేస్తాను. క్వశ్చన్ పాయింట్స్గా రాసుకోండి. ఇది 4 పాయింట్స్ ఉన్నాయి.
turn off the lights when not in use. మనం ఎప్పుడైతే లైట్స్ యూజ్ చేయమో వాటిని వెంటనే ఆఫ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యూజ్ ఎల్ఈడి బల్బ్స్. యూజ్ ఎల్ఈడి బల్బ్స్ as they use less electricity. అంటే ఎల్ఈడి లైట్స్ యూజ్ చేయడం వల్ల మనకి తక్కువ కరెంట్ కాతుంది. ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, do not leave your computer or TV when you are not using them as they use electricity. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఈ రెండు రబ్ చేసేస్తాను. Fourth point, do not keep your refrigerator doors. Do not keep your refrigerator's door open as it consumes electricity. అంటే మీరు పద్దాకా రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ కరెంట్ కాలుతుంది. కాబట్టి మీరు డోర్ తీయకుండా ఉంటే కరెంట్ తక్కువ కాలుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. నెక్స్ట్ పేజ్ తిప్పినమ్మా, 48 పేజ్. ఫైండ్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. చూడండి, ఫైండ్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఏ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ windmills are used as the source of energy. ఎక్కడ మన ఇండియాలో ఏ ప్లేస్లో ఈ విండ్ మిల్ని యూజ్ చేస్తున్నారు? ఎక్కువ ఎక్కడ ఉంది? తమిళనాడు అండ్ మహారాష్ట్ర. తమిళనాడు అండ్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ బి. ఏమి ఇచ్చాడు మనకి? వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వాటర్ని కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీగా యూజ్ చేస్తారు. అది మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ ఈ సోర్స్ని. ఇప్పుడు మనకి శ్రీశైలం ఉంది కదా, అక్కడ ఏమవుతుంది? వాటర్తోనే కదా మనకి ఎలక్ట్రిక్ అంటే కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది మహారాష్ట్రలో కూడా ఉందంట. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్.
9th question. Why is sun known as the main source of energy? అసలు sun ని main source of energy అని ఎందుకు అంటారు? Sun is used by the green plants to make food. The food prepared by these plants is consumed by humans and animals. So most of the energy we utilize is obtained from the sun. అంటే ఈ క్వశ్చన్ అర్థం ఏంటి? సన్ని యూజ్ చేసుకొని గ్రీన్ ప్లాంట్స్ అనేవి వాటి ఫుడ్ని అవి ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఏం చేస్తుంది? అవి హ్యూమన్స్ యానిమల్స్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు హ్యూమన్స్ యానిమల్స్ తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ప్లాంట్స్ నుంచే దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ మనం హ్యూమన్స్ ప్లాంట్స్ నుంచి వచ్చాయి, ట్రీస్ నుంచి వచ్చాయి, అలాగే యానిమల్స్ దగ్గర ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ మనం యానిమల్ ఫుడ్ తీసుకున్నామంటే యానిమల్ ఫుడ్ ఉండాలి కదా. అది యానివోర్ అవ్వచ్చు, హెర్బివోర్ అవ్వచ్చు, ఓమ్నివోర్ అవ్వచ్చు. అది ప్లాంట్స్ తీసుకోవచ్చు, ఇంకా వేరే అదర్ యానిమల్స్ని తినవచ్చు. కానీ ప్లాంట్స్ని కూడా తినాలి కదా. ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్ని ఆ యానిమల్స్ తినాలి కదా. ఆ యానిమల్స్ తినాలంటే మనం హ్యూమన్స్ కూడా తింటున్నాం మనం యానిమల్స్ని. అలాగే ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా మనం తింటున్నాం కదా. కాబట్టి ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మెయిన్గా ఏ సోర్స్ కావాలి? సన్ కావాలి. ఓకే, తర్వాత 10th క్వశ్చన్. ఓకే, గెస్ హూ ఐ యామ్. నేను ఎవరో కనుక్కోండి అంటున్నాను. ఏ I am a form of energy which produced when objects vibrate. నేను ఒక ఎనర్జీని నేను ప్రొడ్యూస్ చేస్తే ఎనర్జీతో ఆబ్జెక్ట్స్ ఏమవుతుంది? వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అంటే మనకి వైబ్రేషన్ అంటే దేని ద్వారా వస్తుంది? సౌండ్ ఎనర్జీ. నెక్స్ట్ బి. I am a form of energy which exists డ్యూ టు మోషన్ ఆఫ్ ద బాడీ. మోషన్ అని రాగానే మనకి ఏమాలి? కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సి. I am a type of force which comes into existence when one surface slides over the other. One slide to another అనగానే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఏమి చూడాల? ఎనర్జీ. ఐ యామ్ ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, తర్వాత డి. ఐ యామ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నేను ఎనర్జీకి ఒక ఫామ్ విచ్ హెల్ప్స్ ప్లాంట్స్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్. ప్లాంట్స్ ఎలా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది ఆల్రెడీ చెప్పాను. ఏ ఎనర్జీ అది? సోలార్. సన్కి రిలేటెడ్గా ఉండేది ఎనర్జీ సోలార్ ఎనర్జీ. ఓకే, I am the attractive force of the earth.
ఎర్త్ నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏం ఫోర్స్ అది? గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్, I am a type of force which help you in swimming or cycling. మనం స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ చేయాలంటే ఏ ఫోర్స్ని యూజ్ చేస్తాం? మస్క్యులర్ ఫోర్స్. ఓకే, పేజ్ నెంబర్ 47, 48 కంప్లీట్ అయిందమ్మా. ఓకేనమ్మా, మనం పేజ్ నెంబర్ 47, 48 ఫిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 40 తీయండి. ఎంసీక్యూస్ చదువుదాం. ఆల్రెడీ మనం 12th క్వశ్చన్ కూడా అయిపోయింది కదా పేజ్ నెంబర్ 39లో. ఇప్పుడు ఎంసీక్యూస్ చదువుతున్నాను, అందరు ఫింగర్ పెట్టి చూడండి. డాష్ ఈస్ ద ఫ్రూట్ హెల్ప్ టు స్టార్ట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్ అగైన్. ఏ ఫ్రూట్ తన లైఫ్ సైకిల్ని మళ్ళీ ప్రారంభిస్తుంది? అది ఫైబర్సా, సీడ్సా, పల్పా? ఫ్రూట్ యొక్క డాష్ ఈజ్ ఫ్రూట్ హెల్ప్ టు స్టార్ట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అగైన్. ఏది హెల్ప్ చేస్తుంది ప్లాంట్ మళ్ళీ పుట్టడానికి? ఫైబర్స్, సీడ్స్, పల్పా? సీడ్స్. బి. సెకండ్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పోలెన్స్ ఫ్రమ్ ద మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ టు ఫిమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ పాలినేషన్. Germination, life cycle, pollination. Third, the primary stage of eating and growing in the life cycle of an insect is caterpillar. Fourth one, the pupa changes into an adult butterfly inside a dash chrysalis. Fifth one, the resting and transforming stage in the life cycle of a butterfly is pupa. Sixth one, the worker ant helps in dash and dash, building nest, collecting food. Seventh one, the fertilized egg of a frog first turns into a tadpole. Eighth one, animals, birds and humans eat fruits, thus they help in dispersal of seeds. Ninth one, silk fiber is obtained from cocoon. Tenth one, tadpoles breathe through gills. ఈ చూసింగ్ చదవాలమ్మా మీరు. ఆల్రెడీ మనకి 12th క్వశ్చన్ వరకు మనం చదివేసాము. ఇప్పుడు ఈ చూసింగ్ చదవాలి, ఎంసీక్యూస్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. డాష్ ఇన్ ద ఫ్రూట్ హెల్ప్స్ టు స్టార్ట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ అగైన్, సీడ్స్. సెకండ్ వన్, ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ పోలెన్ ఫ్రమ్ ద మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ టు ద ఫిమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ pollination. Third one, the primary stage of eating and growing in the life cycle of an insect is caterpillar. Fourth one, the pupa changes into adult butterfly inside a chrysalis. Fifth one, the resting and transforming stage in the life cycle of butterfly is pupa. The worker ant helps in dash and dash, building nest, collecting food. Seventh one, the fertilized egg of a frog first turn into a tadpole. Eighth one, animals, birds and humans eat fruits, thus they help in dispersal of seeds. Silk fiber is obtained from cocoon. Tadpoles breathe through gills. Okay, next class lo manam next pages చెప్పుకుందాం. ఆల్రెడీ మనం పేజ్ నెంబర్ 47, 48 చెప్పుకున్నాం కదా. 49, 50, 51 చెప్పుకున్నాం. బాయ్ నాన్న.